అబ్రహాంతో దేవునికి అబ్రహాం గారికి ఉన్న స్నేహ సంబంధం, ఫ్రెండ్షిప్ ఈ రోజున మనమందరము కలిగి ఉండాలి. మనం ఎందుకు ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నామంటే మనము చేసిన పాపమే, మనం చేసిన దోషమే మనలో ఉన్న ఆ గిల్టీ ఫీలింగ్ దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది. ఏదో రకమైన బలహీనత మనల్ని దేవుని నుంచి వెనక్కి లాగుతున్న విషయం వాస్తవమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడు ఉన్నాడు గనుక మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో, ఆ మాట గమనించండి, ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరాలి. అబ్రహాము కృపాసనమునొద్దకు ధైర్యం కలిగి ధైర్యంతో కృపాసనముద్దకు రావాలి. మన బలహీనులమే, మన బలహీనతలన్నీ కూడా దేవునికి తెలుసు. అబ్రహాము దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు, మనం అలాంటి సంబంధం కలిగి ఉండాలి.